నంద్యాల జిల్లా ఆత్మకూరులో జరిగిన దాడిలో మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. తన స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్న ఏరాసు తనపై జరిగిన దాడి గురించి స్పందించారు. దాడి విషయం పార్టీ దృష్టిలో ఉందన్న ఆయన హైకమాండ్ చర్యలు తీసుకుంటుందన్నారు. తమ పార్టీ నాయకులపై ఫిర్యాదు చేస్తే పార్టీ పరువు పోతుందని పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు చేయలేదన్నారు. తన రాజకీయ చరిత్రలో ఎవరితో విభేదాలు లేవన్న ఆయన ఆత్మకూరులో జరిగిన ఘటనలో తనపై 100 మంది దాడి చేయడం ఆశ్చర్యం కలిగిందన్నారు. మనమైతే 1వ తారీఖు నుంచి చెప్తున్నాము, మాకు బుడ్డకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, ఎందుకు ఈ రకంగా చేయాల్సి వచ్చిందో వాళ్ళకే తెలవాలి. ఆయన కూడా ప్రోగ్రామ్ పంపిస్తా అని చెప్పాడు. మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ చేయండి అన్న, కలిసి తిరిగేసి వద్దామన్నాము. ఎంపీ గారు పిలిస్తే కార్యక్రమం అరేంజ్ చేసినది, అది పోదామని. ఆమె కూడా మాట్లాడింది, పాపం 2 సార్లు మాట్లాడింది. మాట్లాడిన తర్వాత కూడా మరి ఐ డోంట్ నో వై టేకన్. ఇంటికి వచ్చి ఇంటి మీద అద్దాల వల్ల కొట్టడం ఏంటి, ఏమని అంటున్నారంటే నా మీద కేసులు పెట్టినట్ట, వాళ్ళ మీద నా బ్యానర్లు ఇచ్చినప్పుడు కేసులు పెట్టినారు. ఏది ఎలక్షన్ల ముందర నా బ్యానర్లు ఇస్తే కేసులు పెట్టినారు. కేసులు పెట్టిన తర్వాత నాకు టికెట్ రాలేదు, నేను సపోర్ట్ చేశాను కదా, అప్పుడు మరి గో బ్యాక్ అనలేదే. నేను చెప్పిన ప్రతి మాటకు సపోర్ట్ కొట్టినారు, ఇళ్ళు కొట్టారే.